చాలా మందికి తెలియదు వైష్ణవి జర్నీ ఎలా జరిగింది. ఒక సినిమాతో హిట్ అయిపోయింది, హీరోయిన్ అయిపోయింది, స్టార్ అయిపోయింది అనుకుంటారు కానీ ఆమె పడ్డ స్ట్రగుల్ నేను విన్నాను మీ స్ట్రగుల్స్ అన్ని. సో హౌ వాజ్ దట్ జర్నీ? మీ మదర్ని తోడు తీసుకొని వెళ్ళి మీరు పార్క్లో షూట్ చేసేటప్పుడు వాష్రూమ్స్లో బట్టలు మార్చుకునే పరిస్థితి నుంచి సొంత కార్వాన్ తెచ్చుకునే రోజు వచ్చింది. Oh, you did so much research. Yeah, I do. I'm glad that you noticed. బ్యూటిఫుల్ అండి, నేను బ్యూటిఫుల్ అనేదే చెప్తాను. ఎందుకంటే ఈజీగా వస్తే మనకు కూడా దాని విలువ తెలియదు. డెఫినెట్గా నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు, యూట్యూబర్గా ఉన్నప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేస్తున్నప్పుడు స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇవాళ కూడా మనకి ఏదో వేళ స్ట్రగుల్ ఉంటుంది, బట్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ యూనో స్పేస్లో. అప్పుడు ఉండాల్సిన స్ట్రగుల్స్ అప్పుడు ఉంటాయి, బట్ అవి ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడమే ఇస్ లైఫ్ను. దాని గురించి కంప్లైంట్ చేస్తూ దాని గురించి మాట్లాడుతుంటే మన లైఫ్లో సగం స్పేస్ అంతా దానికి వెళ్ళిపోతుంది. యూ షుడ్ థింక్ పాజిటివ్ను, ఇంకా పాజిటివ్గా ఆలోచించి కొంచెం పీస్ఫుల్గా ఉండి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీదే ఫోకస్ చేసేదాన్ని నేను. ఈవెన్ దో ఇట్ వాస్ టఫ్, ఐ నో ఇట్ విల్ బీ టఫ్, ఇంకా నేను ఇంకా ఫోకస్ చేస్తుండే పాజిటివ్గా ఉండాలి అని చెప్పి. బేసిక్గా అందంగా ఉన్న అమ్మాయిలకి యూనో స్క్రీన్ మీద బాగుంటామనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ హీరోయిన్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉంటుంది సార్. దాన్ని అసలు కళ కనడానికే చాలా ధైర్యం. కరెక్ట్. ఏ రోజు కలగన్నారు? ఎప్పటిది డ్రీమ్ ఇది? యాక్చువల్లీ మా తాతయ్య సినిమాలో పిచ్చి. ఓ, ఆ సినిమా పిచ్చా? మా తాతయ్య మా డాడీ దాదాపు అందరికీ ఉంటుంది. మా డాడీ సీడీలు ఇవన్నీ ఫుల్ 100-200 సీడీలు ఉంటుండే ఇంట్లో. ఓకే, పాత సినిమాలే అన్నీ. ఇంకా ఏ కొత్త సినిమా వస్తే ఆ కొత్త సీడీ ఇంట్లో ఉంటుంది. అట్లా అక్కడ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. బట్ యాక్టింగ్ పైన, ఇంకా యాక్టింగ్ నా లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది తెలీదు. కానీ ఇవాళ డే యాక్టింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. డిడ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ నేను ఒక రోజు హీరోయిన్గా ఉంటాను, ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉంటానని? ఏ రోజు ఆ డ్రీమ్? అంటే అది రియల్గా మీరు అనుకోవడానికే చాలా మందికి ధైర్యం సరిపోదు. అది ఇమాజిన్ చేసుకున్నారు మీరు? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? ఐ థింక్ నేను యూట్యూబర్గా చేస్తున్నప్పుడు, ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నాకు ఆ రియలైజేషన్, అంటే నేను ఫీల్ అయినా ఇది కాదు, ఇదంతా ఓకే, నేను పెద్దగా ఏదో చేయాలి, నేను ఇది సరిపోవట్లేదు నాకు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఆ రోజు అనిపించింది. ఈవెన్ బేబీ కూడా అలాంటి సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయాలన్నా లేదంటే అలా మాటతోటి అలాంటి క్యారెక్టరైజేషన్ చేయాలన్నా చాలా గట్స్ కావాలి. మీకే కాదు, మీ పేరెంట్స్. కరెక్ట్. ఎందుకంటే చుట్టాలు ఉంటారు, చుట్టుపక్కల మనుషులు ఉంటారు. హౌ డిడ్ దట్ కమ్? ఎలా వచ్చింది మీ ఫ్యామిలీలో? ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో అలాంటి గట్స్ రావాలంటే చాలా ఇది కావాలి. వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? ఇట్స్ జర్నీ అండి. అంటే మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో దానికంటే వర్స్ట్ ఇంకేం లేదు మా లైఫ్లో. ఐ థింక్ అదే నా మోటివేషన్. ఇంకా నాకు దానికంటే చిన్నగానే అనిపిస్తాయి నాకు. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను అండ్ గుడ్ థింగ్ దట్ నేను ఆ సినిమా చేసినాక, అవన్నీ చేసిన తర్వాత నాకు మా ఇంట్లో ఏమనుకుంటున్నారు అనేదే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాళ్ళతోనే ఉంటున్నాం, అని చేస్తున్నాం. మాకు అసలు దాని గురించి డిస్కషన్ అనేది రాలే. నేను డే 1 చెప్పాను, ఇట్లా ఉంది సినిమాలో, ఇట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి అని చెప్పి. రెస్పాన్స్ ఏం లేదు. ఐ నో దర్ కమ్ ఓకే, అంటే ఇదేదో చేస్తుంది కదా, చేయనిద్దాం అన్న స్పేస్లో. రెస్పాన్స్ ఏం లేదంటే అసలు ఏం చెప్పలేదా? ఓ నెస్ అని నో అని రెండు చెప్పలేదా? నో యాజ్ ఇన్ దే బిలీవ్డ్ మీ, నీకు తెలుసు ఏం చేయాలో అన్నట్టు. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు దాని గురించి డిస్కషన్ లాంటివి పెద్ద ఏం పెట్టలేదు మా వాళ్ళు. దే ఆర్ ఓకే విత్ దట్. దే ఆల్సో యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ వర్క్. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్గా, అంటే మీ క్యారెక్టర్ని మీకు ఓన్ చేసేసారు, మీకు అట్రిబ్యూట్ చేసేసారు. యూ డిడ్ దట్ క్యారెక్టర్, కానీ అది అట్రిబ్యూట్ చేసి చాలామంది తిట్టారు. ఇలాంటిది అలాంటిది రకరకాల కామెంట్స్, రకరకాల. భయం వేసిందా మీకు సినిమా తర్వాత ఇట్లా అంటారేమో అని? రాజేష్ గారు నాకు ఒక విషయం చెప్పారు, నీ క్యారెక్టర్ గురించి అంత తిడుతున్నారు అని అంటే వాళ్ళు నిన్ను ఓన్ చేసుకున్నారని, ఆ క్యారెక్టర్ని వాళ్ళ లైఫ్స్లో చూసుకున్నారంటే, అంటే నువ్వు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసావు, ఇట్స్ నాట్ అబౌట్ యూ, డోంట్ ఫోకస్ ఆన్ దాట్. అంటే కొందరు ఉంటారు ఇట్లా తీసుకునే వాళ్ళు, బట్ అట్ ద సేమ్ టైం ఇది 10% అయితే 90% నీ క్యారెక్టర్ గురించి, నీ పర్ఫార్మెన్స్ గురించి బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దాట్? ఆ మినిట్కి డెఫినెట్గా బాధ అవుతుంది. అంత వచ్చేసరికి
అయింది. బట్ సే ఇట్స్ ఆల్ ద క్యారెక్టర్ నో అండి, అంతే. మీ మదర్ మీతో పాటు తీసుకుని వెళ్ళేవాళ్ళు, తర్వాత తీసుకెళ్ళడం మానేశారు మీ మదర్ని, మీ షూట్స్ కానీ మీతో పాటు తోడు తీసుకెళ్ళడం మానేశారు, ఏంటి రీజన్? మీరేంటి ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు అది ఇవన్నీ? చేయాలి కదండి. అయ్యో వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎవ్రీడే మా తమ్ముడు ఉంటాడు నా వెంబడి. ఓకే, మీ తమ్ముని తీసుకెళ్ళి కొంచెం కంఫర్టబుల్, ఎందుకంటే వచ్చింది కదా ముందు నా వెంబడి, ఇంకా కొంచెం కంఫర్టబుల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు తీసుకుని వెళ్తాం. అంటే కొంతమంది చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు, మా అమ్మాయి షూటింగ్కి వెళ్తుంది, ఐ హావ్ టు బీ దేర్, మొత్తం చూసుకోవాలి అని. అవును, మా వాళ్ళు చాలా ప్రొటెక్టివ్. మా మమ్మీ డాడీ ఇంకా మా తమ్ముడికి మా టీమ్కి ఫోన్ చేస్తూనే ఉంటారు, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఏం చేస్తుంది, ఆల్ దట్ దే కీప్ ఆన్ చెకింగ్. మై బ్రదర్ విల్ ఆల్వేస్ బీ విత్ మీ.